క్రీస్తు ప్రేమ ఎలాంటిది? చాలా వాక్య భాగాలు ఉన్నాయి. త్వరగా 5 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. రిఫరెన్స్ ఎవ్వరూ చదవద్దండి. 5 విషయాలు మాత్రము క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు, మన అతిక్రమముల కొరకు గాయపరచబడిన ప్రేమ. మన అతిక్రమముల కొరకు గాయపరచబడిన ప్రేమ. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆ మాటలన్నీ కూడా చూస్తే క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. రెండవదిగా చూస్తే, మన దోషములను బట్టి నలగగొట్టబడిన ప్రేమ. 1, మన అతిక్రమముల కొరకు గాయపరచబడిన ప్రేమ. రెండవదిగా, మన యొక్క దోషములను బట్టి నలగొట్టబడిన ప్రేమ. మూడవదిగా చూస్తే, పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రేమ. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, చదవద్దండి. పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రేమ. 4వదిగా చూస్తే, వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్న సకల మానవుల యొక్క విమోచన కొరకు వచ్చిన ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తే, ఎలా అంట, వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలంలో ఉన్న వారందరి యొక్క విమోచన కొరకు వచ్చిన ప్రేమ, విమోచించడానికి వచ్చిన ప్రేమ. 5వదిగా చూస్తే, ఎవ్వరూ చేయలేని త్యాగము చేసిన ప్రేమ. ఎవ్వరు ఎందుకు చేయలేరు అంటే, చాలా మంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు కదా, చాలా మంది వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు కదా. యేసుక్రీస్తు చనిపోయింది అలాంటి ఉద్దేశంతోనా అంటే కాదు. ఆయన ప్రాణ త్యాగము చాలా గొప్పది. ఆయన కార్చిన రక్తంకి ఒక విలుగున్నది. నాలాంటి, మనలాంటి రక్తము ఆయనది కాదు. ఆయన పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము. అంతేకాదు, మన యొక్క పాపానంతటిని కడిగివేసే ఆ యొక్క నిర్దోషమైన రక్తము. ఎవ్వరూ చేయలేని త్యాగము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేస్తున్నారు.